కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంటతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై మాట్లాడారు. RDO K లక్ష్మీ ప్రసన్న, OMC కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, PDCC బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పుల భారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2018లో టీడీపీ ప్రభుత్వం ముగిసే సమయానికి సుమారు 3.77 లక్షల కోట్లు అప్పులు ఉండగా 2024 నాటికి అవి 9.74 లక్షల కోట్లు పెరిగాయన్నారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం దాదాపు 39,944 కోట్లను వడ్డీలకే చెల్లిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. అభివృద్ధి విషయానికి వస్తే 2014 నుంచి 2019 వరకు ఒంగోలు పట్టణంలో రోడ్లు, మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందినట్లు ఆయన గుర్తు చేశారు. కొత్తపట్నం రోడ్, పాదత్తి ప్రాంతాల్లో ప్రారంభించిన పనులు 2019 తర్వాత నిలిచిపోయన్నారు. కొన్ని చోట్ల 2 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 7,066 కోట్ల బడ్జెట్ లో ఒంగోలు నియోజకవర్గానికి 313 కోట్లను కేటాయించినట్లు, ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. 2024 నాటికి 19 నుంచి 2024 నాటికి 9,74,756 కోట్లు వాళ్ళు అప్పు చూపించేసేలారు. దాంట్లో అప్పులో ఏదైనా కూడా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా జరిగినాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 14-19లో ఈ ఒంగోలు అభివృద్ధి చెందిందంటే ఏదైనా రోడ్లు కానీ ఏ పక్కకు పోయినా కూడా పనులు జరిగినాయి అంటే అది వరకు 2014 ముందు ఒంగోలు ఎలా ఉండేది, 14 తర్వాత 14-19 ఏ విధంగా ఉండేదో మనం ఒక ఎజెండాతో మనం పనిచేసి మనం దాన్ని చేశాం. ఆ తర్వాత 19-24లో ఏమాత్రం పనులు జరిగాయి అనేది కూడా అందరికీ ఉండే వాళ్ళందరూ కూడా గమనించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికి మనకు వచ్చేటప్పుడు 30,944 కోట్లు ఓన్లీ అప్పుకు వడ్డీ కడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు కట్టే పన్ను కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎంత మనం వడ్డీలు కడుతున్నాం, ఏ విధంగా మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది కూడా మనం ఇక్కడ మన మీడియా ద్వారా కానీ ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 మనకు వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేసామో దానికి అంతా కూడా ఈరోజు సూపర్ 6లో మనకి 726 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో సూపర్ 6లో NTR భరోసాకి 202 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మన నియోజకవర్గానికి తల్లికోవడం 55 కోట్లు, అన్నదాత సుఖీభావాకి 28.77 కోట్లు, అదేవిధంగా దీపం 2కి 15 కోట్లు, శ్రీశక్తి పథకంకి 7,50,00,000, ఆటో డ్రైవర్స్ సేవలో 2,28,00,000, మత్స్యకార భరోసా పథకం కింద 1,95,00,000. ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలకి నాకు 313 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా మనకు ఎక్కడైతే ఆగిపోయిందో, నేను 14-19లో ఉదాహరణకి కొత్తపట్నం మనకి అల్లూరు దాటిన తర్వాత మన బకెట్ కెనాల్ నుంచి దాటిన తర్వాత MRO ఆఫీస్ ముందు ఎక్కడ దాకా 7 మీటర్ల రోడ్డు వేసామో ఆ 2 కిలోమీటర్లు ఈ 6 సంవత్సరాలు కూడా ఆగిపోయింది. 2 కిలోమీటర్లు చేయలేకపోయారు. అదేవిధంగా పాదర్తి దాకా వేసాం. పాదర్తి నుంచి మన కుటుంబాల దాకా ఆ 2 కిలోమీటర్లు కూడా స్టిల్ ఈ 6 సంవత్సరాలు 5 సంవత్సరాల ఆపరేషన్లో కూడా ఏది చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చేసి పిస్ కాలేజీ దగ్గర
2 బ్రిడ్జిలు కట్టాం. అంతకుముందు 7 మీటర్లు రోడ్ వేసాం. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు మా భగీరథ ఫ్యాక్టరీ దాకా అప్పుడుండే బడ్జెట్ డబ్బు లేక 3 ఆగినాయి. ఆ 3 కూడా చేయలేకపోయారు. 2 కిలోమీటర్లు 4 కోట్లు ఖర్చు పెట్టే దాంట్లో కూడా అవి కూడా రాష్ట్ర గవర్నమెంట్లో జరగడం. పేరుకి మాత్రం 9 లక్షల కోట్లు అప్పు చేశారు. 9 లక్షల కోట్లు దాన్ని ఏమైనా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ దీనికంతా కూడా మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఒకసారి మనం గమనిస్తే మేజర్గా వచ్చే లోపల మనకి ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో మన జిల్లాకు వచ్చే లోపల అద్దంకి ఎక్కువ ఇచ్చారు. ఆ తర్వాత 2వ ప్లేస్లో మనకు ఒంగోలుకి ఇచ్చారు. ఒంగోలుకి దగ్గర మనకి 726 కోట్లు మనకి ఈ బడ్జెట్ అలాట్ చేస్తే దానికి అర్బన్కే 302 కోట్లు, రూరల్ 40 కోట్లు, అదేవిధంగా కొత్తపట్నం 70 కోట్లు ఈరోజు మన బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీనికి మనకు వచ్చేలాగా కార్పొరేషన్ అనేది మనకి ఒంగోలు నియోజకవర్గానికి మెయిన్. ఒంగోలు నియోజకవర్గం కార్పొరేషన్లో ఈ రోజు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ రోజుకి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. అటు పోతరాజు కాలవచ్చు, నరకాల కావచ్చు, అవి కూడా మనం ఒకసారి శాంక్షన్ చేయించాము 58 కోట్లు. అది అయిపోయి శాంక్షన్ అయిపోయే టైంకి గవర్నమెంట్ మాత్రం దాన్ని మళ్ళా వీళ్ళు సరిగ్గా చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేయటం. దాన్ని ఈరోజు ఎస్టిమేషన్ వేపిస్తే అది 125 కోట్లకి ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. దాన్ని కూడా పెట్టున్నాం గవర్నమెంట్కి. అది కూడా వస్తే మనకి పోతరాజు కాలువ, నరకాలువ పూర్తి చేసుకున్నామంటే చాలా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉండే దాంట్లో డ్రైనేజ్లని కూడా మనం కరెక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎప్పటి నుంచో శాస్త్ర మంచినీళ్ళు సమస్య మేము ఎన్నికల ముందు ఎప్పుడు చెప్తానే ఉంటాం. మంచినీళ్ళు మేము తీసుకొస్తాం చేస్తామని 14-19లో కూడా గమనించి మనం పైప్ లైన్ వేసాం. ఈరోజు అమృత్ 2లో మనకి 490 కోట్లతోటి అన్ని ఏరియాల్లో కూడా పైప్ లైన్లు మారుస్తున్నాం. అదే వరకు నేను ఒకటిన్నర నడిచింది. టౌన్ పెరిగిపోయింది. టౌన్ పెరిగిపోయినందుకు డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని కూడా కట్టుకొని దానికి తగ్గట్టుగా ఈరోజు రేపు అమృత్ 2లో పైప్ లైన్ అన్ని మార్చిన తర్వాత ప్రతిరోజు మంచినీళ్ళు తీయడానికి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ వారంలోనే అమృత్ 2కి శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఇలా ఉంటే మనకి కార్పొరేషన్ నుంచి వచ్చే ఎంత బడ్జెట్ వస్తుంది అనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు దగ్గర మనకు వచ్చే లోపలికి ఇన్కమ్ వచ్చేది దగ్గర 70 కోట్లు వస్తూ ఉంది. దాంట్లో అదేవిధంగా కూడా చైర్మన్ డియాజ్ గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు లక్ష్మీప్రసాద్ గారు, కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు, ఎంఆర్ఓ 10 గారు, మళ్ళీ ఎంఆర్ఓ కొత్తపట్నం రసూల్ గారు, రసూల్ గారు మళ్ళా ఎంఈ ఐషయ్ గారు, ఇంకా అధికారులు చేసినటువంటి కొంతమంది సెక్రటరీలు వచ్చారు, కొంతమంది బయట వాళ్ళు వచ్చారు, కొంతమంది అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చారు. మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు చేస్తాను. కొంతమంది మన ఎక్స్ కార్పొరేటర్లు అంతా కూడా వచ్చున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇది బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ని పెట్టారు. ఎందుకంటే నియోజకవర్గంలో మనం ఏం పెడుతున్నాం, మనకి ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, మనకి ఏం ఖర్చు పెడుతున్నాం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బడ్జెట్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందపడే సమయం ఇది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అది. అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి పట్టుదల, అమరావతిని మనకు పర్మనెంట్ రాజధానిగా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా దానిని ఆమోదింపు చేసుకొని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళటం, అది ఇంకో 5-6 రోజుల్లో ఆ ముద్ర కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది దానికి కూడా అవసరం కాబట్టి చేసుకొని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనేది కూడా ఇప్పుడు అక్కడ ఆచరణలోకి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక మంచి నగరాన్ని తయారు చేయాలి, రాబోయే రోజుల్లో యువతకి
ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలి ఆ ప్రాంతంలో. అందుకే క్వాంటమ్ వ్యాలీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ అనేది కూడా ఇటువంటి సంస్థలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అమరావతి నగరంలో అందమైన భవనాలను కూడా, అంటే అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, సెక్రటేరియట్ వస్తుంది, హైకోర్టు వస్తుంది, ఆఫీసర్స్కి రెసిడెన్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించగలిగే ఒక పెద్ద నగరాన్ని అమరావతి నగరాన్ని తయారు చేస్తూ, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 5,000 ఎకరాల్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ను కూడా అక్కడ నిర్మాణం చేయాలని వారి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళటం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి అనేది కూడా ఈ అమరావతి నగరంలో చాలా అద్భుతాలు మనం చూడబోతున్నాం. ఉన్నప్పుడు ఇంతకాలం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నా ఎప్పుడు అమరావతి అనేది కూడా ఉభయ సభల్లో పార్లమెంట్లో కూడా ఆమోద ముద్ర తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా, అంటే అక్కడ వచ్చి ఇన్వెస్టర్స్, ఒక పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే విద్యా సంస్థలు రావాలన్నా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలన్నా కూడా వారికి ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ అమరావతి అనేది మనం ఒక ఆమోద ముద్ర అనేది తీసుకొని వచ్చేందుకు గట్టిగా కృషి చేయటం, వారిని ఎప్పటికి కూడా తరతరాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారిని కూడా ఆంధ్ర ప్రజానీకం మరిచిపోలేరు అనేది కూడా మరొకసారి చెప్పుకుంటూ, అమరావతిలో అద్భుతాలు చూసేదాని కొరకు మీరందరూ కూడా, అంటే త్వరితగతిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పరుస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు మోడీ గారిని కూడా పిలుచుకొచ్చి అక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే దానికి అన్ని ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి మనం ప్రోత్సహించి ముందుకెళ్లేటట్టుగా కూడా ఆశీర్వదించమలుచుగా ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. పార్టీలో దానికి ఓటు వేశారు, ఒక్క వైసీపీ వాళ్ళు ఒక్కటే, మిగతా మొత్తం 19 పార్టీల వాళ్ళందరూ కూడా లోక్సభలోను రాజ్యసభలోను దానికి ఆమోదించారు.